హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ ఆనియన్ సమోసా. సమోసాల్ని కరకరలాడుతూ అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా మనం ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్లో క్రిస్పీగా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండిని కలుపుకోవాలి. దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులో 1.5 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. మనకి సమోసాలు బండి మీద టేస్ట్ రావడం కోసం మైదాని వేసుకుంటున్నాం, లేదంటే దీని బదులు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పుని అలాగే 2 స్పూన్స్ కాచిన నూనెను వేసుకొని ముందు ఒకసారి ఈ పిండిని ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి. వేడి నూనెను వేయడం వల్ల బయట లేయర్ క్రిస్పీగా వచ్చి సమోసాలు కూడా నూనె తక్కువ పీల్చుకుంటాయి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా సాఫ్ట్ గా కాకుండా కొంచెం సెమీ సాఫ్టెడ్ గా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెతో కవర్ చేసి పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పావుగంట తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండిని కలిపి తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా ఈక్వల్ బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి ఇక్కడ మనకి 8 బాల్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని చపాతీ కర్రతో వీలైనంత పల్చగా కొంచెం పిండిని వేసుకుంటూ ఇలా ఈ మందంతో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఈ చపాతీని ఒక ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగానే మిగిలిన 7 పిండి ముద్దలను కూడా వీలైనంత పల్చగా అండ్ అలాగే అన్ని ఒకే షేప్ లో ఉండేలాగా ఒత్తుకొని ప్లేట్ లో వేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని హీట్ అయిన ప్యాన్ మీద వేసుకొని లో ఫ్లేమ్ మీద మరి ఎక్కువసేపు కాకుండా ఒక 3-4 సెకండ్స్ పాటు అటు ఇటు కాల్చుకొని తీసేసుకోవాలి. ఇలానే అన్నిటిని లో ఫ్లేమ్ మీదే ఇలా లైట్ గా బబుల్స్ లా వచ్చే వరకు కాల్చుకొని తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి. ఇప్పుడు సమోసా షీట్స్ ని రెడీ చేసుకోవడం కోసం ఒకదాని మీద ఒక చపాతీని వేసుకొని తర్వాత వీటికున్న 4 ఎడ్జెస్ లో ఎక్స్ట్రాస్ అన్నిటిని ఇలా చాక్ తో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రాస్ అన్ని తీసేసాక చూడండి స్క్వేర్ షేప్ లో ఉంది కదా. ఇప్పుడు దీన్ని మధ్యలోకి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకుంటే అంతే మనకి సమోసా షీట్స్ రెడీ అయిపోతాయి. వీటిని కావాలంటే మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకొని కొంచెం వేడి చేసి ఆ తర్వాత సమోసాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపల స్టఫింగ్ ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ ని తీసుకొని అందులో చిన్న కప్పుతో 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా లాస్ట్ లో కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, కరివేపాకును వేసుకొని అన్ని కలిసేలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో చిన్న బౌల్ ని తీసుకొని అందులో 2 స్పూన్స్ మైదాని కొంచెం వాటర్ ని పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సమోసాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం సమోసా షీట్స్ లో నుంచి ఒక షీట్ ని తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు ఒక వైపు నుంచి ఇలా మడిచి అది ఊడిపోకుండా కొంచెం మైదా పేస్ట్ ని అప్లై చేసుకొని తర్వాత ఇంకో వైపు నుంచి కూడా ఇలా మడుచుకోవాలి. చూడండి ట్రయాంగిల్ షేప్ లో ఇలా కోన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2-3 స్పూన్ స్టఫింగ్ ని పెట్టుకొని తర్వాత చివర్లా ఇలా కొంచెం మైదా పేస్ట్ ని రాసుకొని ఇలా పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం ఓపెన్ గా ఉంటే అక్కడ కొంచెం ఈ పేస్ట్ ని రాసి మొత్తం క్లోజ్ అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి సమోసా షేప్ మంచిగా వచ్చింది కదా. ఇలా అన్ని సమోసాల్ని రెడీ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా హీట్ అయిన ఆయిల్ లో బాండీకి సరిపడా వేసుకొని ఫ్లేమ్ ని మీడియం టు లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ సమోసాలు క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత తీసి ప్లేట్ లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న ఎక్స్ట్రాస్ ని వేస్ట్ చేయకుండా వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం సమోసాలు వేయించుకున్న ఆయిల్ లోనే వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే మనకి డైమండ్ చిప్స్ కూడా రెడీ అయిపోతాయి. కరకరలాడుతూ ఇవి కూడా తినడానికి చాలా బాగుంటాయి. కావాలంటే వీటిని మనం ముందు రెడీ చేసుకున్న స్టఫింగ్ లో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా ఆయిల్ లో 4 పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకొని సమోసాలతో కలిపి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ మన ఆనియన్ సమోసా రెడీ. మరి మీకు ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.